హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీ జయలక్ష్మి. ఈరోజు గుత్తు కాకరకాయ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. గుత్తు కాకరకాయ కోసం నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఈ నీట్గా 2 సార్లు శుభ్రం కడుక్కున్నాము. ఇప్పుడేమో సైడ్లు కట్ చేసుకుందామండి. సైడ్ అడ్జస్ట్ కట్ చేసుకుందామండి లైట్గా. మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని లోపల విత్తనాలు తీసుకుందాం. ఈ విత్తనాలు తీసుకుందామండి. తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఎంత లేతగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి కాకరకాయలు. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చేసుకున్న కాకరకాయలని బాయిల్ చేసుకుందామండి. వాటర్లో వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే దీంట్లో చేదు ఉంటుంది కదండి, చేదు పోయిద్ది. పసుపు చిటికుడు. ఈ పసుపును సాల్ట్ వేయడం వలన చేదు ఉండదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయ కూడా క్రిస్పీగా వస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు. మనం 10 నిమిషాల పాటు ఇట్లా బాయిల్ చేసుకుందామండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈ బాయిల్ అయిపోయండి. ఇప్పుడు తీసుకుందాం ప్లేట్లోకి. ఈ చల్లారినాక వాటర్ పిండిదామండి. గుత్తి మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. మీరు ఈ నువ్వులకు బదులు పల్లీలు కూడా వాడుకోవచ్చండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ నువ్వులు అయితే చాలా టేస్ట్ వస్తాయండి. ఒక 5 రబ్బలు ఎల్లుల్లిపాయలు. ఇవి మనం ప్లేట్లో తీసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకొని వేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాము. ఈ చింతపండు మెత్తబడే వరకు కొంచెం వేయించుకుందాం. ఈ వేయించుకున్న మసాలాలని గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మసాలా పౌడర్ని చేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం అండి. ఇది కాకరకాయకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా ఉంటుందండి. 1 రబ్బ కరివేపాకు, మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, చింతపండు అండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకుందామండి. స్టెప్పింగ్ మసాలా అయితే రెడీ అయ్యిందండి. ఈ బాయిల్ చేసుకున్నామండి కదండి, దీంట్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ శాతం ఇప్పుడు పిండుకుందామండి. వాటర్ చూడండి ఎంత వస్తుందో. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని దీన్ని స్టఫింగ్ చేసుకుందాము. కాకరకాయ ఫ్రై అవ్వడానికి ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కాకరకాయలని ఫ్రై చేసుకుందాం. గుత్తి కాకరకాయ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చేదు కూడా ఉండవు. పిల్లలు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఈ చేదు లేకుండా ఉంటాయి ఇట్లా ఫ్రై చేస్తే. చిన్నవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ ఇట్లా చేసుకుంటే.
చిన్నపిల్లలు కూడా వదిలిపెట్టకుండా ఇష్టంగా తింటారు. కాకరకాయ ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బాగా కాకరకాయ చేదు లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాము. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదండి తింటే. గుత్తి కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కాయ కూడా వదిలిపెట్టకుండా తింటారు ఇష్టంగాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.